మన ఊరిలో ఈరోజే మాయా మామిడి పండుగ. చూడండి, ఆ పాత మామిడి చెట్టు బంగారంలా మెరుస్తోంది. ఏం జరుగుతోంది? కీచు కీచు. ఆ బంగారు మామిడి పండును పొందాలంటే మీరు సూర్యాస్తమయంలోపు 3 పనులను పూర్తి చేయాలి. కేవలం దయ మరియు ఐక్యతతోనే విజయం సాధించగలరు. మొదటి పని, ఇతరులకు సహాయం చేయడం. మనం కలిసి వీటిని ఎత్తగలము. 1, 2, 3. చూడండి, మొదటి మాయా ఆకు మెరుస్తోంది. రెండవ పని, చెరువును కాపాడండి. ఎంత మురికిగా ఉన్నా ఐక్యతతో చేస్తే సరదాగా ఉంటుంది. ఇప్పుడు 2 ఆకులు మెరుస్తున్నాయి. దురాశ గల రాజు చిక్కుకున్నాడు. మనం అతనికి సహాయం చేయాలి. దయ అందరికీ చూపించాలి. మాయాజాలం దాదాపు పూర్తిగా వస్తోంది. మేము సాధించాము. బంగారు మామిడి పండు. కానీ అసలైన మాయాజాలం ఈ పండులో లేదు. మనం కలిసి పంచుకోవడంలో మరియు ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో ఉంది. మంచి మనసు బంగారంలా మెరుస్తుంది. పంచుకోవడం మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది. ఇదే మాయా మార్గం. గుర్తుంచుకోండి, దయ మరియు ఐక్యతే అసలైన మాయాజాలం.